చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ ఫిన్లీజ్ నుంచి ఏదైతే విఎస్ఆర్ వెంచర్ లోకి పెట్టుబడి పెడతాడు. విఎస్ఆర్ వెంచర్స్ అంటే వాళ్ళు విమానాలు, హెలికాప్టర్లు సప్లై చేసేటటువంటి సంస్థ. ఆ విఎస్ఆర్ వెంచర్స్ ఫ్లైట్ ని ప్రభుత్వం ద్వారా చంద్రబాబు నాయుడు గారు వాడుతా ఉంటాడు. డబ్బులు ప్రభుత్వం చెల్లించింది. అంటే అక్కడికి వెళ్తుంది ప్రభుత్వం విఎస్ఆర్ వెంచర్స్ కు చెల్లించింది. విఎస్ఆర్ వెంచర్స్ లో పెట్టుబడిదారుడు ఎవరు? హెరిటేజ్ ఫిన్లీజ్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారి భార్య, కోడలు. ఇది కదా అసలు ఫిట్ ప్రో. ఎందుకంటే ఇప్పుడు అజిత్ పవార్ గారు బయట పెట్టిన తర్వాత ఈ విఎస్ఆర్ వెంచర్స్ సంబంధించి మొత్తం చూస్తే ఇది చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ తిరిగి అన్ని ఫ్లైట్ వివరాలు చూడండి మీరు. విఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ మీకు చూస్తే డేట్ 18/12/2025 సాయంత్రం 4:30 గంటలకు బయలుదేరాడు చంద్రబాబు నాయుడు గారు విఎస్ఆర్ వెంచర్స్ లో. ఎక్కడికి బయలుదేరాడు? గన్నవరం టు ఢిల్లీ. ఇది చంద్రబాబు నాయుడు గారు విఎస్ఆర్ వెంచర్స్ కి సంబంధించి. ఇది నారా లోకేష్. ఎప్పుడు చూడండి 25/1/2026 మొన్న మధ్య ఏదైతే ఎక్కడి నుంచి బేగంపేట టు గన్నవరం నారా లోకేష్ గారు విఎస్ఆర్ వెంచర్స్ సంబంధించి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరాడు హైదరాబాద్ బేగంపేట నుంచి ఇక్కడ విజయవాడ గన్నవరానికి. 21/12/2025 గన్నవరం టు బేగంపేట. గన్నవరం టు బేగంపేట విఎస్ఆర్ వెంచర్స్ నారా లోకేష్, నారా బ్రాహ్మణి గారు, ఇంకా ఇద్దరు ఉన్నారు. నెక్స్ట్ విఎస్ఆర్ వెంచర్స్ 9/1/2026 గన్నవరం టు పూణే 7 గంటలకు బయలుదేరాడు ఉదయం. ఏది నారా లోకేష్ గారు. మరి పూణేలో ఆహారం చేయడానికి వెళ్ళాడా? ఎన్ని మనకు సంబంధం లేదనుకోండి, ఇంకా ఆయన పర్సనల్. దీని లింకులు ఇంకా చూడండి, మీకు ఇది కనపడతా ఉంటది. సీఎం రమేష్ గారు ఆయన కొత్త ఫ్లైట్ ఒకటి కొనుక్కొని విఎస్ఆర్ వెంచర్స్ లో పెట్టాడు. ఈ విఎస్ఆర్ వెంచర్స్ ద్వారా వాడతారనమాట. సో ఆయన పూజలు చేసేది కూడా చూడండి. డిసెంబర్ నెలలో 2021 సంవత్సరంలో సంబంధించి ఇప్పుడు కూడా విఎస్ఆర్ వెంచర్స్ కిందే ఉంది ఈ ఫ్లైట్. సీఎం రమేష్ గారు వాడేటటువంటి స్పెషల్ ఫ్లైట్. సో ఇది ఒక వ్యవహారం. డబ్బులేమో ప్రభుత్వం చెల్లించింది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి. ఆ ప్రభుత్వం ఎవరికి చెల్లిస్తుంది? హెరిటేజ్ ఫిన్లీజ్. అంటే ఆ డబ్బులు మళ్ళీ అక్కడ వాళ్ళ ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇది ₹1, ₹2 కాదు. 2025 సంవత్సరంలోనే ఒక్క సంవత్సరం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు విమాన ఖర్చులు, హెలికాప్టర్ ఖర్చులు ₹54 కోట్ల. ఒక్క సంవత్సరానికి ₹54 కోట్ల.